ఈ రోజు వచ్చేసరికి మనకి గిఫ్ట్ గిఫ్ట్ పాజిటివ్ చూపిస్తుంది. దానికి కారణాలు వచ్చేసరికి ట్రంప్ గారు యుఎస్ ఇరాన్ మధ్య ఉన్న ఆ పీస్ డీల్ ఏదైతే ఉందో అది త్వరలో అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఆల్మోస్ట్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది గిఫ్ట్ గిఫ్ట్. బట్ ఇరాన్ వాళ్ళు ఇంకా ఫైనల్ క్లారిటీ రాలేదు అని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని కారణంగా కొంచెం బాగా పెరిగిన గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ కాస్త డౌన్ అయింది. బట్ నిన్న మార్కెట్ క్లోజింగ్ తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 160-170 పాయింట్స్ అప్లోడ్ అయింది గిఫ్ట్ నిఫ్టీ. మేబీ ఈ రోజు మనం ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ ని మనం చూడొచ్చు. అలాగే ఈరోజు ఇంకో విషయం చెప్పాలి. నిన్న కొంచెం వీడియో చేయాలన్న త్వరలో నిన్న ఇమేజ్ వచ్చేసి తప్పు ఇమేజ్ చేశాను. అలాగే ఆ ఇమేజ్ చూసి నేను మార్కెట్ న్యూస్ చెప్పాను. యాక్చువల్గా మనకి నిన్న నిఫ్టీ సెన్సెక్స్ రెండు నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నా, యాక్చువల్గా నా వీడియో 200 మించి ఎవరు చూడరు. నిన్న 500 మంది చూశారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. నిన్న ఫస్ట్ టైం తప్పు వీడియో చేస్తే దాన్ని 500 మంది చూశారు. అలాగే 10 మించి లైక్స్ రావు. నిన్న ఆల్మోస్ట్ 1400 లైక్స్ వచ్చాయి. నాకు కామన్ కొన్ని లైక్స్ వస్తాయి. అవి మా ఊరోళ్ళు నేను వీడియో పెట్టేస్తే ఎలా ఉన్నా లైక్ కొట్టేస్తారు, వాళ్ళు ఇంటర్ కొట్టేస్తారు, అది ఓకే. బట్ అదర్ లైక్స్ కూడా కొన్ని వచ్చాయి. వాళ్ళు కూడా కనీసం ఇమేజ్ పైన డేట్ ఉంటుంది, ఆ డేట్ చూడలేదు. అంటే నేను న్యూస్ మాక్సిమం నాకు తెలిసిన కాడికి కరెక్ట్ గా చెప్పా. బట్ ఇమేజ్ రాంగ్ ఇమేజ్ చేశాను. అంటే సెన్సెక్స్ నిఫ్టీ కొంచెం తప్పు చెప్పాను, ఇమేజ్ రాంగ్ ఇమేజ్ చేసి న్యూస్ మాత్రం నిన్న ఏం జరిగిందో అది కొంచెం గ్యారేజ్ కరెక్ట్ గా మాక్సిమం నాకు తెలిసిన కాడికి కరెక్ట్ గా చెప్పాను. బట్ ఇమేజ్ తప్పేసా. 14 లైక్స్ వచ్చాయి, ఫస్ట్ టైం 500 వ్యూస్ వచ్చాయి. కనీసం బ్రో ఈరోజు కింద డేట్ మెన్షన్ చేస్తా క్యాప్షన్ లో, అది కూడా ఎవరు చూడలేదు, జస్ట్ కొట్టేశారు అంతే పై. బట్ మీరు గమనించకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా చెప్తున్నా. నిన్న ఇమేజ్ తప్పు. యాక్చువల్ మనకి నిన్న సెన్సెక్స్ నిఫ్టీ రెండు నీట్గా క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే యుఎస్ ఇరాన్ టెన్షన్స్ కారణంగా నిన్న అలా జరిగింది. పైగా యుఎస్ లో ఇన్ఫ్లేషన్ డేటా పెరగడం వల్ల ఫ్యూచర్ లో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేటు పెంచుతారు, దానికి కారణం నిన్న భయపడేలా జరిగింది. బట్ ఈ రోజు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ చూపిస్తుంది. దానికి కారణం వాళ్ళు స్టార్టింగ్ లో చెప్పేసా పీస్ డీల్ అవుతుందని అంటున్నారు. బట్ క్లారిటీ ఇంకా రావట్లేదని ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. మనకి మార్కెట్ ప్రజెంట్ వచ్చేసి పెద్ద పెద్ద వాళ్ళ యొక్క స్టేట్మెంట్ బట్టి మూవ్ అవుతుంటది, కాబట్టి నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి వీడియోలో పొద్దునోడు చెప్పింది సాయంత్రం అలా చెప్తాం, నిన్న చెప్పింది ఈ రోజు ఇంకోలా చెప్తూ ఉంటాం. డిపెండ్స్ ఆన్ స్టేట్మెంట్. సో ప్రజెంట్ అయితే మనకు పెద్ద ప్రాబ్లం వచ్చేసి యుఎస్ ఇరాన్ ప్రాబ్లం. అది క్లియర్ అయితే మార్కెట్ చాలా హ్యాపీగా మూవ్ అవుతుంది. మరి చూడాలి. ఈ రోజు ఇది గిఫ్ట్ యొక్క విశేషాలు.